హలో. కొన్ని ఘటనలు అవి దుర్ఘటనలు కావచ్చు, మంచి ఘటనలు కావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ కావచ్చు, సిమిలారిటీస్ చూస్తూ ఉంటాం మనం. ప్రపంచవ్యాప్తంగా జరిగినవి కావచ్చు, అలాగే మన దేశంలో జరిగినవి కావచ్చు, మన రాష్ట్రాల్లో జరిగినవి కావచ్చు, మన వీధిలో అంటే మన గల్లీలో జరిగినవి కావచ్చు. ఇలాంటి చాలా డిఫరెంట్ సంఘటనలు సారూప్యత అంటే ఈక్వాలిటీ. అరే అప్పుడు అలాగే జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది, అతనికి అలాగే అయింది కదా, ఇప్పుడు ఇతనికి కూడా ఇలాగే అయింది. ఇలాంటి విషయాలు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మన లైఫ్లో కూడా చాలా తెలుస్తూ ఉంటాయి. అయితే అటువంటి ఒక సారూప్యత ఉన్న ఒక విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేంటో తెలుసా? ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు, మనకు తెలుసు. ఆయనతో పాటు మరో 9 మంది మరణించిన ఈ ఘటన నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోందట. ఏమిటి విచిత్రమైన సారూప్యత అనుకుంటున్నారా? అయితే చూడండి, ఆ రోజు వైఎస్ఆర్ను నేడు ఇరాన్ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకున్న హెలికాప్టర్ ఒక్కటే కావడం గమనార్హం. అంటే ఇరాన్ అజర్బైజాన్ పర్వత శ్రేణుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది, మనకు తెలుసు. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంతో ఆ చాపర్ క్రాష్ అయిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైజీతో పాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్ సహా 10 మంది మరణించారు. ఈ ప్రమాదం 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనను గుర్తు చేస్తోంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించినటువంటి డ్యాం ప్రారంభోత్సవానికి హాజరై ఆయన తిరిగి వస్తుండగా దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైజీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తోన్న బెల్ 218 హెలికాప్టర్ అజర్బైజాన్ పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్పారు. మొత్తం 10 మంది ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ చాపర్ ప్రమాదం 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో కుప్పకూలినటువంటి నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ ఘటనని మనకి గుర్తు చేస్తోంది. అప్పుడు కూడా ప్రమాదం జరిగిన 14 గంటల తర్వాత రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలించి ఆ తర్వాత మాత్రమే చాపర్ శకలాలు బయటపడ్డాయి. ఇప్పుడు కూడా ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాతే ఎక్కడ కుప్పకూలిందో గుర్తించగలిగారు. వైఎస్ఆర్ ఇరాన్ అధ్యక్షుడి మరణ ఘటనల్లో సామీప్యతలు నాడు వైఎస్ఆర్ నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని పొట్టన పెట్టుకున్నది కూడా ఒకే కంపెనీ హెలికాప్టర్ కావడం కూడా గమనార్హం. ఇది యాదృచ్ఛికమా లేక ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. నాడు వైఎస్ఆర్ను పొట్టన పెట్టుకున్నది బెల్ కంపెనీకి చెందిన 430 చాపర్. అయితే నేడు ఇరాన్ అధ్యక్షుడి మరణానికి కారణమైంది కూడా అదే కంపెనీకి చెందిన బెల్ 212 హెలికాప్టర్. ఇద్దరూ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాతే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు, అది కూడా గ్రహించాలి. ఇద్దరూ మంచి ప్రజాకర్షణ కలిగినటువంటి నేతలుగా గుర్తింపు పొందిన వాళ్లే కావడం కూడా గమనార్హం. ఏది ఏమైనా కొన్ని ఘటనలు జరిగిన తర్వాత చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అండ్ అసలు ఇలా ఎందుకు జరిగింది అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కదా, అటువంటిదే ఈ ఘటన కూడా.